చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలోని పల్లెల్లో బీసీ బావుటా ఎగిరింది. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అత్యధిక స్థానాలు కేటాయించడంతో పాటు వారిని గెలిపించుకుంది రేవంత్ సర్కార్. రాష్ట్రంలోని 12,760 పంచాయతీల్లో నిబంధనల ప్రకారం 2,186 పంచాయతీలు బీసీలకు రిజర్వ్ అయ్యాయి. అయితే కాంగ్రెస్ పార్టీ 6,000 మందికి పైగా బీసీ అభ్యర్థులను సర్పంచులుగా నిలబెట్టింది. అందులో 5,123 మంది బీసీ అభ్యర్థులు సర్పంచులుగా ఎన్నికయ్యారు. నాన్ షెడ్యూల్డ్ పంచాయతీల లెక్క ప్రకారం చూస్తే 50% పైగా బీసీ అభ్యర్థులనే గెలిపించుకుంది రేవంత్ సర్కార్. ఇప్పటికే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ కేంద్రంతో యుద్ధం మొదలుపెట్టింది. అయితే బీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం రాకుండా కేంద్రం అడ్డుపడింది. దీంతో రేవంత్ సర్కార్ జీవోను పాస్ చేసింది.